రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడైన దేవ, జీవాధిపతివైన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిన కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. నాయన, మీరైతే మమ్ములను మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరుస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి దేవుడా, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి ప్రభువా. మా ప్రార్థనల వైపు అయా తండ్రి చెవియొగ్గవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రభువా తండ్రి, అనేక మంది బిడ్డలు ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా మీ ఘనమైన కార్యాలు జరిగించండి. దేవా మీ ఘనమైన కార్యాలు జరిగించండి. ప్రభువా మీ ఘనమైన కార్యాలు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఒక్కొక్కరి జీవితాన్ని నాయన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా, దీవెనకరమైనటువంటి జీవితాలుగా మీరు మలచవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా నీకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా తండ్రి, మా ప్రార్థనలు మీరు ఆలకించు నాయన. మా మనవులను మీరు అంగీకరించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. మా రక్షణకు కారణభూతుడమైనటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో కామెంట్స్లో నాయన వారి ప్రార్థన అవసరతలు తెలియజేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా వారిని దర్శించండి నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుండి, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. యేసయ్య నామములో వారి అవసరతలు తీర్చబడునుగాక, వారి అక్కర్లు తీర్చబడునుగాక, వారికి ఉన్నటువంటి వ్యధ బాధల నుంచి విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే 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 వారు ప్రార్థనలో ఏకీభవిస్తుండగానే, ప్రార్థన వారి చెవులకు వినబడుతూ ఉండగానే మీ అద్భుతమైన కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీ ఘనమైన కార్యము జరిగించు నాయన. మీ గొప్ప కార్యము జరిగించు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవైన దేవా, ఆలోచనకర్తవైన ప్రియ పరలోకపు తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు, మీకే కృతజ్ఞతా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. జీవితంలో వేసారిపోయి నాయన, జీవితం మీద విరక్తి కలుగుతుంది అని అనుకుంటున్నటువంటి వారి కుటుంబాల కొరకు, వారి వారి కొరకై, వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, అటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభువా. మీ ఆదరణ వారికి దయచేయండి, మీ ఓదార్పును వారికి దయచేయండి ప్రభువా. మీ గొప్ప కార్యములు వారి ఎడల, వారి పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. జీవితంలో విరక్తి నుంచి విడుదల కలుగచేయి, ఆనంద సంతోషాలతో నింపండి నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా వారిని మీరు ఆదరించండి, ఓదార్చండి అయ్యా. వారికి ధైర్యమును దయచేయండి ప్రభువా. వారిని రక్షణలోనికి నడిపించబడుటకు సహాయము దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. మా రాజులకు రారాజువైన దేవా నీకు వందనాలు. అదేవిధంగా అనాథలుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి లేనివారు కొంతమంది, తల్లి లేనివారు కొంతమంది, తల్లిదండ్రులు లేనివారు కొంతమంది ఉంటుండగా తండ్రి, అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరో తెలియని వారు కూడా కొంతమంది ఉంటుండగా వారిని దర్శించండి ప్రభువా. మీ ఘనమైన కార్యాలు జరిగించు నాయన. ప్రభువా అటువంటి బిడ్డలను మీరు దర్శించండి. తల్లి లేని వారికి తల్లిగా, తండ్రి లేని వారికి తండ్రిగా, తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులుగా ప్రభువా మీరే ఉండి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. వారి ఎడల మీ ఘనమైన కార్యమును జరిగించండి. వారి పట్ల మీ ఘనమైన కార్యమును జరిగించండి దేవా. వారి పట్ల మీ ఘనమైన కార్యమును జరిగించండి నాయన. మీకు వందనాలు. మా రక్షణకు కారణభూతుడమైన దేవా, మా విమోచకుడమైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. వందనాలు, స్తోత్రాలు. కున్నాయన మీకే మహిమ కలుగును గాక.
అదేవిధంగా ప్రభువా తండ్రి, అయా మీకే మహిమ కలుగును గాక స్వామి. జీవాధిపతివైన దేవుడా, దయగలిగిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక. బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. బలహీనతల నుండి విడుదల కలుగునుగాక ప్రభా. ఎంతోమంది వివిధ రకాలైనటువంటి జబ్బుల చేత, వివిధ రకాలైనటువంటి ప్రభాతని బలహీనతలు, రోగముల చేత ఉంటూ ఉండగా మీ అద్భుతమైన హస్తమును చాపండి. యేసయ్య నామములో మీ ఘనమైన కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ, మీకే ఘనత, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా రక్షకుడవైన దేవుడా, ప్రభువా వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా మీరు మార్చవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యవంతులుగా మార్చండి, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభా. మీ గొప్ప కార్యమును మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో వారు సంతానమును పొందుకొందురుగాక ప్రభా. వారు సంతానమును పొందుకొందురుగాక నాయన. యేసయ్యా మీ అద్భుతమైన హస్తమును చాపండి. యేసయ్యా మీ అద్భుతమైన హస్తమును చాపండి ప్రభా. సంతానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంతానము లేని బిడ్డలకు సంతానము దయచేయండి. గర్భదోషములను తొలగించండి. సాతాను యొక్క దోషములను తొలగించండి ప్రభా. మీ హస్తమును చాపి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభా. మీ ఘనమైన కార్యము జరిగించండి యేసయ్యా. సంతానము దయచేయండి ప్రభా. గర్భాలను తెరవండి, సంతానమును అనుగ్రహించండి, గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా ప్రభా తండ్రి, అప్పుల బాధల చేత ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల నుంచి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలగచ్చి ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలైనటువంటి అప్పుల చేత బాధపడుతుండగా, వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు చేసి ప్రభా కుటుంబం జీవితంలో అయా దాని కొరకై నాయన దీని కొరకు అన్నట్టుగా చేసి అప్పుల పాలై తిప్పలు పడుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దర్శించండి. పేరు పేరు వరుసన మీరు దర్శించండి. యేసయ్య నామములో మీ ఘనమైన గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించి ఉన్నతమైన మీ గణనామానికి మహిమను మీరు తెచ్చుకోవలసిందిగా మీకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించినందుకై, అంగీకరించినందుకై, సమాధానం దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన కుటుంబాలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.